కొత్తగా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తామని చెప్పి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. బ్యాంకు ఖాతాలను తెరిచి సైబర్ మోసాలకు పాల్పడి అమాయక ప్రజలను మోసం చేసిన ముఠాను పట్టుకున్నారు. 24 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన 8 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, నగర సైబర్ క్రైమ్ పోలీసులు, కమిషనర్ల టాస్క్ ఫోర్స్, ఈస్ట్ జోన్ టీం, హైదరాబాద్ నగర బృందంతో కలిసి ఈ ముఠాను పట్టుకున్నారు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామని అందుకు ఒక్కో అకౌంట్కు 10,000 రూపాయలు ఇచ్చాడు కన్నయ్య అనే వ్యక్తి. ఇలా ఎవరినైనా కొత్త అకౌంట్లు తెస్తే ఇంకా డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఇలా చాలా మంది అకౌంట్లు ఓపెన్ చేశాడు. వీళ్లకు ఓ బ్యాంక్ అధికారి సహకరించాడు. ఇలా ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ల వివరాలన్నీ సైబర్ నేరగాళ్లకు ఇచ్చాడు. ఇలా 127 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి 24 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇందులో 23.9 కోట్లు విత్డ్రా చేశారు. నిందితులను పట్టుకొని వారి నుంచి మెటీరియల్, వివిధ బ్యాంకుల ఖాతా పాస్బుక్లు, 14 ఏటీఎం కార్డులు, వివిధ బ్యాంకు ఖాతాల చెక్కులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు సిసిఎస్ అడిషనల్ సిపి శ్రీనివాసులు. సైబర్ మోసాలకు ఉపయోగించే ఏ ఆధారాలను ఇతరులతో పంచుకోవద్దని, ఇతరుల కోసం బ్యాంకు ఖాతాలను తెరవద్దని ప్రజలను కోరుతున్నామన్నారు. తోటి ఫేస్బుక్లో ఒక యాడ్ కనిపించింది. మీ అందరు చూస్తుంటారు, ఫేస్బుక్లో ఏ రీల్ చూసినా అందులో యాడ్స్ వస్తూ ఉన్నాయి. మనకు ఆ యాడ్ని బేస్ చేసుకొని అతను లోన్కి అప్లై చేస్తాడు. లోను అప్రూవ్ అయిపోయింది అనేసి అప్రూవల్ లెటర్ కూడా ఇతనికి వస్తుంది. వచ్చిన తర్వాత తనకి జిఎస్టీ, టీడీఎస్ ఇవన్నీ అనేసి ఆ పేర్లతోని ఒక 75,000 వసూలు చేస్తారు. వసూలు చేసిన తర్వాత డౌట్ వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఇతను మోసపోయాను అనేసి. ఇమ్మీడియట్గా మనకు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మనం కేసు రిజిస్టర్ చేశాము. దాంట్లో మనం ఏ ఫోన్ నెంబర్స్తోని అయితే ఇతనితో కమ్యూనికేట్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్స్ వెరిఫై చేస్తే మనకు టవర్ లొకేషను మన ఏరియాకి వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు ఒక 7 మెంబర్స్ మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏంటంటే 7 మెంబర్స్లో 2 ప్రీవియస్గా 23లో కలకత్తాకి వెళ్ళున్నారు. కలకత్తాకి వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్లో వర్క్ చేశారు. ఆ రూమ్స్లో చేయడం జరిగింది. వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చదువుకోకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు, మనకు ఈ ఏజ్ గ్రూప్ అంతా కూడా 20-25 అట్లానే ఉంది. సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్కి కూడా తెలియలేదు. వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. బ్యాంక్ అకౌంట్స్ కూడా కొన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఒక ల్యాప్టాప్, ఆండ్రాయిడ్ మొబైల్స్, కీప్యాడ్ ఫోన్స్ ఒక 5 ప్లస్ పర్సనల్ మొబైల్స్ ఒక 7. వీళ్ళు ఈ డబ్బులతో కొన్న ఒక ఆటో, ఒక బైక్, ఇవన్నీ కూడా మనము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు 1,50,000 క్యాష్ మనం సీజ్ చేసాము. మనకు ఇప్పటివరకు ఉన్న అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎఫ్ఐఆర్స్ మన తెలంగాణలో 35 వరకు అయినాయి. మనకు ఆంధ్రాలో వచ్చేసి 9 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇంకా మనము ఎన్సీఆర్పి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ పోర్టల్లో మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి లింక్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ ఫోన్ నెంబర్ లింక్స్ అనేది చూడాల్సి ఉంటుంది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది.